700 ఏళ్లుగా అఖండంగా వెలుగుతున్న దీపం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న ఈ దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సీనియర్ సినీ నటులు, దర్శకుడు, న్యాయవాది సివిఎల్ నరసింహారావు ఆలయాన్ని కుటుంబ సభ్యులతో సందర్శించి రాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని శ్రీ సీతారాములయానికి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి రావడానికి తన పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. అయితే 700 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం నాటి నుండి నేటి వరకు కూడా వెలుగుతున్నటువంటి అఖండ జ్యోతిని దర్శించి పులకించిపోయామన్నారు. ఇక గత 2 సంవత్సరాలుగా గంభీరావుపేట రావడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. నేటితోటి ఆ కోరిక కూడా తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. నవరాత్రుల్లో ప్రజ్వలింప చేసినటువంటి జ్యోతిని 9 రోజులు కాపాడటమే కష్టమని, అలాంటిది 7 శతాబ్దాలుగా జ్యోతిని కాపాడటంలో ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు చూపుతున్నటువంటి చొరవను ఆయన అభినందించారు. గాలిగోపుర నిర్మాణానికి తన వంతుగా 10,000 రూపాయలను విరాళంగా అందించారు. రాముని తలుచుకోవటం, రామనామం జపించటం తప్ప వేరే ధ్యాసలేని మనం అందరం కూడా రాముని చూడాలంటే భద్రాచలం నుంచి మాత్రమే వెళ్తాం. కానీ గత 2 ఏళ్ల నుంచి ఈ గంభీరావుపేటలో ఉన్న సీతారాముని చూద్దామని ఆశగా ఉండింది. కారణం ఏంటంటే భద్రాచలం కంటే 3 శతాబ్దాలు 300 ఏళ్లకి పూర్వమే ఇక్కడ వెలిసిన సీతారాముని చూడాలనుకోవటం, తర్వాత 700 సంవత్సరాల నుంచి అఖండంగా జ్యోతి వెలుగుతూ ఉండటం అన్నది ఒక ప్రపంచంలోనే అరుదైన వింతలాగా మనం చెప్పుకోవచ్చు. కానీ కారణం ఏంటో తెలియదు. కళ్ళ ముందున్న భగవంతుడిని మనం గుర్తించడంలో ఇబ్బంది అవుతుందేమో, కష్టం అవుతుందేమో. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేనిదే భక్తులు ఎవ్వరూ కూడా ఆయన చెంతకు చేరలేరు. ఆ అదృష్టం కొద్దీ ఇవాళ నేను ఇక్కడికి గంభీరావుపేటలో సీతారామస్వామి వారి దగ్గరికి వేయించడం జరిగింది. నా కోరిక ఏంటంటే ఈ కార్యక్రమం చూసేవాళ్ళు, ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళ ద్వారా విన్నవాళ్ళు జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుంటే పాపాలు పోవటమే కాదు, అనుకున్నవన్నీ, కావాల్సినవన్నీ, కోరుకున్నవన్నీ, నాకు ఇది ఉంటే బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. జయశ్రీ. రాముని తలుచుకోవటం, రామనామం జపించటం తప్ప వేరే ధ్యాసలేని మనం అందరం కూడా రాముని చూడాలంటే భద్రాచలం నుంచి మాత్రమే వెళ్తాం. కానీ గత 2 ఏళ్ల నుంచి ఈ గంభీరావుపేటలో ఉన్న సీతారాముని చూద్దామని ఆశగా ఉండింది. కారణం ఏంటంటే భద్రాచలం కంటే 3 శతాబ్దాలు 300 ఏళ్లకి పూర్వమే ఇక్కడ వెలిసిన సీతారాముని చూడాలనుకోవటం, తర్వాత 700 సంవత్సరాల నుంచి అఖండంగా జ్యోతి వెలుగుతూ ఉండటం అన్నది ఒక ప్రపంచంలోనే అరుదైన వింతలాగా మనం చెప్పుకోవచ్చు. కానీ కారణం ఏంటో తెలియదు. కళ్ళ ముందున్న భగవంతుడిని మనం గుర్తించడంలో ఇబ్బంది